హతమార్చుకున్నారు రానా గారు? స్పష్టంగా చెప్పండి. మా అన్నయ్యని హతమార్చింది ఎవరు? ఎవరు చెప్పండి. ఈ దారుణానికి కారణం పూర్తిగా మేమే. మీ అన్నగారి హత్య పొరపాటున మా వల్లే జరిగింది. జరిగిందంతా అనుకోకుండా జరిగిందమ్మా. మా ఈ చేతుల మీద మా అన్నగారి రక్తం మరకలున్నాయి. రక్తం మరకల్ని రక్తంతోనే కడిగేయాలి. మరి కంటికి బదులు కన్ను, ప్రాణానికి బదులుగా ప్రాణం. ఇదే కదా న్యాయం రానా గారు? తోడబుట్టిన వాణ్ణి చంపిన నేరానికి ఒక సోదరి ఈ రోజు ఆమీర్ కోట్ రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్కి మరణ శిక్ష విధిస్తోంది. రాకుమారి, అన్నయ్య. మహారాజా, ఇక్కడ పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి. మనం ఇక్కడి నుంచి వెళ్దాం. రండి రండి. ఊరుకోండి కోకిల. ఆట క్షణ క్షణానికి మారిపోతుంది. దీని పరిణామం చూడాలి కదా. మా అన్నయ్య ప్రమాదవశాత్తు చనిపోలేదు, కావాలనే చంపారు. మీరందరూ కలిసి కట్టుగా చంపారు మా అన్నయ్యని. ఇప్పుడు మేము ఎవరిని వదిలిపెట్టేది లేదు. మిమ్మల్ని 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 చూడు మాన్సింగ్, చిత్తం. ఆమీర్ కోట్ అడవుల్లో ఉత్తర దిశన ఆ అవినాష్ దాక్కున్నాడు. నువ్వు వెళ్ళి అతన్ని హతమార్చాలి. అలా హతమార్చిన తర్వాత శవాన్ని ఎక్కడ దాచాలన్నది మేం నీకు తర్వాత చెప్తాం. హత్య కానీ పెదరాణయ్యమ్మ, చిత్తం. ఆట ముందుకి సాగాలంటే పావుల్ని చంపక తప్పదు. ఇలా రామ్మా, ఏడవకమ్మా, ఏడవద్దు రాజేశ్వరి. ఇలా మీ అన్నయ్య చేతిలో జీవన రేఖ చిన్నగా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? రేఖలేవి చిన్నగా ఉండవు అసలు. వాటిని చెరిపేసి చిన్నవిగా మార్చేస్తారు.
లేదంటే ఇది పైవాడి పిలుపే అనుకోవాలమ్మా. అలా కొందరికి పిలుపు రావచ్చు, కానీ మా అన్నయ్యని బలవంతంగా పైకి పంపించారు. ఆ రోజు మీరు పిలిపించింది కదా, మీరు పోలీసులు. నేను ఎవరిని వదిలిపెట్టను. అయ్యో రాజేశ్వరి, అలా మాట్లాడటం తప్పమ్మా. శాంతించు, ఏడవద్దమ్మా, శాంతించు. రాణా గారు, మీరిప్పుడు స్పృహలో ఉన్నట్టు లేదు. వదిలిపెట్టండి. మేము తీసుకెళ్లి వీరిని ఓదారుస్తాం. బాధపడకమ్మా రాజేశ్వరి. నన్ను వదిలేండి. వదలమంటుంటే. ఏం చేస్తాం, ఎవరేం చేస్తాం? వదలండి నన్ను. పదమ్మా, పద. రాణాగారి గురి ఎప్పుడూ తప్పదు కదా. ఇది ప్రమాదమా లేక పన్నాగమా? మేము ఆరా తీసి కనుక్కోవాలి. రాయిటు వచ్చి కూర్చో. నా ముందు మంచిదాన్న నాటకాలు ఆడొద్దే ముసలి. నాకు బాగా తెలుసు మా అన్నయ్య మరణం వెనుక నీ హస్తం ఉందని. సర్పం ఎంత ముసల్దైనా సరే అది కక్కేది విషాన్నేగా. చెప్పు, మా అన్నయ్యని ఎందుకు చంపించావు? ఆ సర్దారే కదా నువ్వు వాడుకున్న పావు. రాణా గారికి గాయత్రికి మధ్య చుచ్చు పెట్టడానికి నువ్వు సర్దార్ని పావుగా వాడుకున్నావు కదా. మరి మా అన్నయ్య మధ్యలోకి ఎందుకు వచ్చాడు? చెప్పవే ముసలి, చెప్పు. రాజేశ్వరి, రాణా గారిని గాయత్రిని విడదీయడం సాధ్యం కాని పని. గాయత్రిని రాణా గారిని విడదీయడానికి సర్దార్ని వాడుకున్నావు కదా నువ్వు. అయితే మరి మా అన్నయ్యని ఎందుకు బలి చేశావు? ఇంకా ఏమైనా ఉంటే గనక మీరు నాకు చెప్పండి. రాణి గాయత్రి నిన్ను విడిపించారు కనుక నువ్విక్కడి నుంచి పారిపోవాలి. కానీ రాణా గారు నిన్ను వేటాడేందుకు వస్తారు. వారు తుపాకీ కాలుస్తారు, కానీ చనిపోయేది నువ్వు కాదు. నువ్వలా పారిపోతూ అడవిలో ఉత్తర దిశగా వారిని తీసుకెళ్ళాలి. అక్కడ చెట్టుకు వేలాడేసిన శవం కనిపిస్తుంది, అది అవినాష్ది. రాణా గారు నిన్ను కాల్చినప్పుడు గుండు నీకు తగిలి నువ్వు చనిపోయావని వారికి అనిపించాలి. కానీ వారు గుర్రం మించి దిగి నిన్ను చూసేందుకు దగ్గరికి వచ్చినప్పుడు వారికి అక్కడున్న అవినాష్ శవం కనిపించాలి. తను తుపాకీ పేల్చడం వల్లే అవినాష్ చనిపోయాడని వారు అనుకోవాలి. అసలు ఎవరన్నా తన వాళ్ళనే చంపుకుంటారా? మీ అన్నయ్య మాకు కుడి భుజం లాంటి వాడు కదా. ఓ బందిపోటైనప్పటికీ తన కొంపనే వెళ్ళి దోచుకుంటాడా చెప్పు. మేమేం చెయ్యలేదు మీ అన్నయ్యని. నువ్వు చేయలేదంటే ఎవరు చేశారు మా అన్నయ్య హత్య? ఎప్పుడైనా సరే కళ్ళకు కనిపించేది నిజమవుతుంది. మీ అన్నయ్యని హత్య చేసింది రాణా ఇంద్రవదన్ సింగ్దే. ఇది చిన్న గాయమే, మానిపోతుంది. మీ గాయం మానిపోతుంది. మరి రాజేశ్వరి గాయం మాట ఏమిటి? ఆ గాయం వారికి కేవలం మీ కారణంగానే అయ్యింది. ఈరోజు ఈ మహల్ ఆవరణలో 2 శవాలు పడున్నాయి. ఒకటి అవినాష్ది, ఆ రెండవది మేం నమ్మిన న్యాయానిది. అవినాష్ మరణానికి బాధ్యులం మేము. కానీ మా న్యాయం మరణానికి బాధ్యులు మీరే రాణి గాయత్రి. మీరా సర్దార్ని విడిపించకపోయుంటే మేము అతన్ని వెంబడించేవారం కాదు. ఇక మా చేతుల్లో అవినాష్ హత్య జరిగేది కాదు. ఈరోజు మీ మూలంగా మా చేతుల్లో ఒక పాపం జరిగింది.
మా చేతులకి ఒక నిర్దోషి రక్తం అంటింది. కానీ ఈ రక్తం ఎన్నటికీ చెరిగిపోదు. దాన్ని నేను చిరిగిపోనివ్వను. రాణా గారి చేతి కట్టిన మా అన్నయ్య రక్తాన్ని చిరిగిపోనివ్వను. మా అన్నయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను, మా అన్నయ్య చితి ఆరక ముందే నేను రాణా గారిని గాయత్రిని ఆయుత్తం చేసి పగ తీర్చుకుంటాను. నువ్వు స్పృహలో లేనట్టున్నావు రాజేశ్వరి. ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? రాణా గారిని చంపడం అంత తేలిక కాదు. వారు రాజుగారు. సరే, నువ్వు ఆకాశం మీద రాయి రువి సూర్యుడిని నేల కూల్చవచ్చని అనుకుందాం. దానివల్ల ఏం మిగులుతుంది? చీకట్లు తప్ప. పగకి చీకటి వెలుతురు అనే తేడాలుండవు. ఆ న్యాయ దేవతకి చీకటి వెలుగుల తేడాలుంటాయి. నువ్వు తేల్చుకోవాల్సిందేంటంటే, నువ్వు పగ తీర్చుకోవాలా లేక నీకు న్యాయం జరగాలా? మీ అన్నయ్యని ఒక్కసారి కాదు 2 సార్లు చంపేశారు. ఒకసారైతే ఈ రోజు రాణా గారి చేతిలో, ఇంకోసారి ఆ రోజు అదే గాయత్రి రాణి వారి ప్రేమని తిరస్కరించిన రోజు. అంటే రాణా గారి తుపాకీ తూట, గాయత్రి గారి మాటల తూట. మీ అన్నయ్య చావుకి 2 కారణమే. అందుకే నేను ఇద్దరిని చంపేస్తాను. అది కూడా ఇప్పటికిప్పుడే. ఇప్పుడే. ఆగవే పిల్ల, ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను వదిలిపెట్టావు. చెప్పింది విను. చూడు, చంపడం వల్ల ఇద్దరికీ ముక్తి లభిస్తుంది. నువ్వు వాళ్ళని ఎలాంటి సుడిగుండల్లో పడేయాలంటే, వాళ్ళు మునగను లేక పైకి రాను లేక ఉక్కిరిబిక్కిరైపోవాలి. మీ అభిప్రాయం? అందుకొక్క దారుంది. నేను చేయలేను. ఈ పని నేను చేయలేను. రాణా గారు, మీరు తెలియకుండా ఈ పని చేశారు. తెలియకుండా చేసిన పాపం అయితే తప్పంటారు కదా. కానీ కావాలని చేసిన తప్పుని పాపం అనే అంటారు. మీరు చేసిందంతా కావాలనే చేశారు గాయత్రి. అవును, అవినాష్ హత్య మా చేతుల్లోనే జరిగింది. కానీ దాని మరకలు మీ కొంగు మీద కూడా పడ్డాయి. ఈ పాపానికి మేమెంత బాధ్యులమో మీరు కూడా అంతే బాధ్యులు అవుతారు గాయత్రి. అందుకు మేము మిమ్మల్ని ఎన్నటికీ క్షమించలేము. ఎన్నటికీ. రాణి, మీరెలా ఉన్నారు? రాజమాత, రాజమాత, నేను చేసిందేంటి? రాణా గారి చేతుల్లో పాపం జరగకుండా చూడాలనుకున్నాను. వారి పరువుని కాపాడాలనుకున్నాను. కానీ నా పరువునే పోగొట్టుకున్నాను. ముందు ఈ విషయం చెప్పండి. మీ పరువు పోవడానికి కారకులెవరు గాయత్రి? రాణా గారు సర్దార్ని చంపడానికి తుపాకీ పీల్చారు. కానీ ఆ తూట వల్ల అవినాష్ ప్రాణం ఎలా పోయి ఉంటుంది? ఎంత ఆలోచించినా ఈ విషయం మాకు అర్థం కావట్లేదు కోకిల. ఏమైంది మహారాజా? ఏం అర్థం కావడం లేదు మీకు? ఇంతకుముందు ఏ పిచ్చాసుపత్రిలో ఉండేవాడో ఆ అవినాష్ ఇక్కడికి వచ్చాడు.
తర్వాత వాడు రాణా గారితో స్నేహం చేసి వారి రాణిగారి మీద కన్నేశాడు. తర్వాత రాణా గారు వాడిని మహల్ నుంచి తరిమి బయటికి గెంటేశారు. ఆ తర్వాత ఎక్కడి నుంచో రాజమాత వాడిని వెనక్కి తీసుకొచ్చారు. అప్పుడు వాడి పొగరబోతు చెల్లెలు ఇక్కడికి వచ్చేసింది. ఇక అప్పుడు మహారాజా ఉన్నట్టుండి ఆ ఒంటి కంటి వాడు ఉన్నాడు కదా, ఆ గడ్డ సర్దార్ మహల్లోకి వచ్చేశాడు. మీరే చెప్పండి మహారాజా, మన రాజమహల్లోనే వాడు ఆ పిచ్చి రాజేశ్వరిని బలాత్కరించాడు. అప్పుడు రాణా గారు వాడికి మరణశిక్ష విధించారు. ఇప్పుడు మీరే చెప్పండి, కోకిల్ అన్న మనిషి ఇక్కడ ఉండగా ఆటకి ముగింపు మిగతా వాళ్ళు రాయడమేంటి? ఇంకా పైపెచ్చు ఆ రాణి. ఆ రాణి గాయత్రి ఆవిడెప్పుడు సతీ సావిత్రి అనిపించుకోవాలని చూస్తుంది. కానీ ఉన్నట్టుండి తన భర్త నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ సర్దార్ని జైలు నుంచి తప్పించింది. అప్పుడు రాణా గారు ఆ ఒంటి కంటి వాడిని చంపాలని వెళ్లి అనుకోకుండా అవినాష్ని చంపేశారు. రాణా గారంతటి యోధులు ఇంత పెద్ద తప్పు ఎప్పటికీ చేయలేరు కోకిల. ఈ సంఘటనలన్నీ వేటికవి వేరు సంఘటనల్లా కనిపించినా అది వాస్తవం కాదు. ఖచ్చితంగా ఏదో ఒక సూత్రం ఈ సంఘటనలన్నింటినీ ఒకదాంతో ఒకటి ముడివేస్తోంది. కానీ ఇవి జరగడానికి ముందు పెద్దరాణి అమ్మగారు వచ్చారు. పెదరాణి అమ్మ వీటన్నింటినీ అనుసంధానం చేస్తున్న సూత్రం వారే. మేమప్పుడే అనుకున్నాం, కాకి పలుకులు తీయగా ఉండొచ్చు, శిలల మీద అక్షరాలు చెరిగిపోవచ్చు, వంకరగా ఉన్న కుక్క తొక్క సరిచేయొచ్చు, కానీ మా అమ్మగారిలో ఎప్పటికీ మార్పు రాదు. ఖచ్చితంగా వారు ఏదో కుట్ర పన్నుతున్నారు. ఏమై ఉంటుంది? రాజేశ్వరి ఎలా ఉందంటే ఏం చెప్పను. తన పరువు పోయింది. అండగా ఉండాల్సిన అన్నయ్య లేడు. ఆలోచించండి, ఇక తను ఎలా ఉంటుందో. మాకిదేమీ అర్థం కావడం లేదు పెద్దరాణి అమ్మ. మా కారణంగా ఇంతటి అనర్థం ఎలా జరుగుంటుంది? మా కళ్ళు మమ్మల్ని ఇంతలా ఎలా మోసం చేసుంటాయి? మేము సర్దార్నే గురి చూసి కాల్చినట్టు మాకు బాగా గుర్తుంది. మరి అవినాష్ మధ్యలో ఎలా వచ్చుంటాడు? అయినా అవినాష్ అడవిలో ఏం చేస్తున్నాడు అసలు? ఎలా జరిగింది అని ఆలోచించకండి, ఏం చెయ్యాలో అది ఆలోచించండి. జరిగిన దాన్ని ఎలా సవరించాలి? రాజేశ్వరికి ఏమని నచ్చ చెప్పాలి? విధి తనకి చాలా అన్యాయం చేసింది. ఈ లోకంలో తన వాళ్ళంటూ ఎవరూ మిగల్లేదు. ఏళ్ళనాటి శనిలా పీడించిన వాళ్ళందరినీ అవినాష్ ముందే చంపేశాడు సింహాసనం కోసం. కానీ ఇప్పుడు ఆ అవినాష్ కూడా లేడు. నిజంగా ఇప్పుడిక రాజేశ్వరికి, వాళ్ళ రాజ్యానికి రక్షకులు ఎవరూ లేరు. ఎవరూ లేరు. మా చేతుల మీదుగా ఒక మహాపాపం జరిగింది. లేదు రాణాగారు, మీరలా మనస్సు చిన్నబుచ్చుకోకండి. చూడండి, ఈ పాపం అనే అగ్నిని ప్రాయశ్చిత్తం అనే చందనమే చల్లార్చగలదు. మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. రాజేశ్వరిది, వారి రాజ్యానిది బాధ్యత మీరు తీసుకోవడమే మీకు ప్రాయశ్చిత్తం అవుతుంది. అవినాష్ అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయో లేదో మేం వెళ్ళి చూడాలి. పాపం, అతనికి జీవితము అన్యాయం చేసింది, అలాగే మృత్యువు చేసింది. మాకు తెలుసు రాణాగారు, ఈ సంఘటన మీ మనస్సుని ఎంతో తీవ్రంగా గాయపరిచి ఉంటుంది. కానీ మీరెన్నాళ్ళు ఈ సంఘటనని మీ తప్పుగా భావిస్తూ మీలో మీరే కుమిలిపోతారు చెప్పండి? మీతో పాటు రాణి గాయత్రీదేవిని కూడా శిక్షిస్తూ ఉంటారా? అసలు మీరు చేసింది నేరమే కాదు. రాజమాత, మీరిప్పటికీ రాణి గాయత్రిని వెనకేసుకొస్తున్నారా? దీనంతటికి మూల కారణం వారే కదా. మీరు మీ రాణి గారిని నమ్మి తీరాలి రాణాగారు. వారు చేసింది తప్పు కాదు. లేదు రాజమాత,
గాయత్రి రాజద్రోహానికి కారణం ఏమైనా సరే అంత మాత్రాన అవినాష్ మరణించాడన్న నిజం ఎన్నటికీ మారిపోదు కదా. మా చేతుల్లో ఒక అమాయకుడు అన్యాయంగా తన ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఆ రాజేశ్వరి ఆ అమ్మాయి పట్ల మన మహల్లోనే దారుణం జరిగింది. వారికున్న ఏకైక ఆసరాన్ని కూడా లేకుండా చేశాం. లేదు రాజమాత, మీరింకా గాయత్రిని సమర్థించడం తగదు. ఈ పెద్ద కోడలికేవీ చేత కాదు. ఆమె మా స్నేహానికే కాదు, మా శత్రుత్వానికి కూడా పనికిరాదు. చాలా మొండిది. రాణగారు, మీ నకిలీ తల్లి రెండో భార్య మీకు అసలు నిజం చెప్పరు. కాబట్టి మా ఇష్ట ప్రకారం మేము ఆడుకుంటాం.